నమస్తే టు ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకున్నాం అనేది అయితే ఒక చిన్న వ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మేమైతే వరలక్ష్మి వ్రతం అంటే ఆగస్టు 16th రోజు అయితే చేసుకోలేదు, ఎందుకంటే 15th మా దేవాది బర్త్డే అవ్వడం వల్ల ఇంట్లో నాన్ వెజ్ అదంతా ఉంటుంది కదా. నెక్స్ట్ డేనే ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు అయితే చేసుకోలేదు. సో 3rd వీక్ అయితే చేసుకున్నాం మేము. అదే వీడియో ఇది. ఇక వెనస్డే థర్స్డే రోజు అయితే దేవాకి నాకు ఫుల్ ఫీవర్ ఉండే, అందుకని అమ్మకు కాల్ చేసి రమ్మంటే అమ్మ కూడా వచ్చినారు. ఎలాగో అమ్మ వచ్చినారు, ఇంకా అత్తమ్మని కూడా రమ్మని, ఫ్రైడే వచ్చేస్తుంది కదా వ్రతం చేసుకుందామని అయితే ఇక ప్రిపేర్ చేసేసినాం. ఇక మా అమ్మ మా అత్తమ్మ ఏంటంటే అంత ఒక్కలేదు కదా నీకు, ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ వీక్ చేసుకో అన్నారు. కానీ నెక్స్ట్ వీక్ ఇంకెలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి ఇక ఆ రోజే చేసినాం. అందుకని మొత్తం పనులన్నీ ఆల్మోస్ట్ అమ్మ అత్తమ్మే చేసినారు ఆ రోజు. నేను జస్ట్ పూజలో అంటే వ్రతం మాత్రమే నేను చేసిన, మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. బై ద వే ముగ్గేలా ఉంది, అమ్మాయి వేసినారు చూసినారు కదా. నాకైతే అంత సీన్ లేదు, ముగ్గుతో వేయడం అంటే ఇంకా అసలే రాదు. ఇంకా నా హస్బెండ్ అయితే ఆయనే అలంకరిస్తున్నారు. పాపం ఆ రోజు ఆయనకి ఆఫీస్ ఉన్నా సరే నాకు ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి ఆయనే దేవతను కూడా రెడీ చేసి ఆ తర్వాత ఆయన రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళినారు. ఇక అలా నా హస్బెండ్ హెల్ప్ చేయడం వల్ల నాకు పని అయితే చాలా వరకు తక్కువైపోయింది. ఇక మరో పక్క అయితే మా అమ్మ ప్రసాదాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా మా అమ్మని. గారెలు, వడలు, పెరుగు వడలు, దద్దోజనం ఇంకా చేయలేదు, చేస్తుంది. ఇది ఇది పులిహోర. పులిహోరకా? ఇంకా కాలేదు, అయిపోయింది. ఓకే. ఇంకా నా హస్బెండ్ అయితే అలా అయితే రెడీ చేసి అయితే అమ్మవారిని రెడీ చేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత నేను వాళ్ళ పీట పెట్టి మా అత్తమ్మని పిలిచి ఆ కలశం పెట్టమంటే మా అత్తమ్మ అయితే కలశం పెడుతున్నారు. ఈసారి వరలక్ష్మి వ్రతానికి అయితే మా అమ్మ ఇంకా అలాగే మా అత్తమ్మ ఇద్దరు ఉన్నారు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినారు. లాస్ట్ టైం ఏంటంటే ఎవ్వరు లేరు, నా హస్బెండ్ ఇంకా నేను దేవ ముగ్గురమే ఉన్నాం. ఇక ప్రసాదాలు అయితే ఎప్పట్లానే పులిహోర, దద్దోజనం, గారెలు, వడలు, పెరుగు వడలు, స్వీట్ అన్నం అదే పాయసం ఉంటుంది కదా అది, ఇంకా శనగలతో చేసే గుగ్గిళ్ళు ఉంటాయి కదా అవి, పంచామృతం, పండ్లు, ఇలా 9 రకాలైతే మేము చేసి పెట్టినాం. ఇక వ్రత విధానం అయితే నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి కదా, అంటే పూజారులే పూజ చేపిస్తున్నారు, వ్రతం చేపిస్తున్నారు కదా, అలా అదే వీడియో మేమైతే పెట్టుకొని వ్రతం అయితే చేసేసినాం. ఇక దేవాకి కూడా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, కొంచెం కోల్డ్ ఫీవర్ ఉందని చెప్పినా కదా. ఇక ఆయన అయితే ఫుల్ సతాయిస్తుండే, అందుకని అమ్మ కాకపోతే అత్తమ్మ, అత్తమ్మ కాకపోతే అమ్మ దేవాన్ని పట్టుకోవడమే సరిపోయింది. నేనైతే ఇక వ్రతం చేసుకుంటే నేను కూర్చున్నా, అందుకని వీడియో తీయడానికి అయితే అసలు కుదరలే వ్రతం చేసేటప్పుడు. నేను రెడీ అయ్యాక ఫోటో తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అసలు కుదరలేదు. అని అమ్మవారికి కొన్ని కలర్స్ అంటే ఇష్టం అంటారు కదా, అంటే పింక్, ఇట్లా గోల్డ్ కలర్ అలా ఇష్టం అంటారు కదా, అందుకని నా దగ్గర గోల్డ్ కలర్ శారీ ఉందని నేను అదే శారీ కట్టుకున్నా ఆ రోజు. ఇంకా మా అత్తమ్మ, నేను, మా అమ్మ అలా ఒకరి తర్వాత ఒకరు పూజ అయిపోయాక మళ్ళీ దేవతకి పూలు పెట్టి మళ్ళీ దండం పెట్టుకున్నాం. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం? నాకైతే కామెంట్ చేయండి. ఇక మా దేవ ఏంటంటే ఎవరైనా ఏమైనా చేస్తుంటే అలానే చేస్తుంటాడు చూసి, అందుకని నేను దండం పెడుతున్నాను, ఆయన పెడుతున్నాడు. పూలు వేస్తున్నా అని చెప్పి ఆయన చేతిలో ఏం లేకపోయినా కానీ ఏదో ఇసిరేసినట్టు అయితే చేస్తున్నాడు. ఇక మళ్ళీ మనం చెప్పినప్పుడు అయితే అస్సలు వినాడు, నేను దండం పెట్టమంటే అసలు పెడతలేడు. హారతి ఇస్తాడంట, అందుకని దాంట్లో హారతి కర్పూరం ఏమని చెప్తున్నాడు తీసుకొచ్చి. ఇక వ్రతం అయిపోయాక ఈవినింగ్ వాయినాలు ఇస్తారు కదా, అలా నేనైతే ముగ్గురికి ఇచ్చిన. లాస్ట్ టైం కూడా అంతే, ముగ్గురికే ఇచ్చిన.
ఈసారి మా అమ్మ అత్తమ్మ కూడా ఉన్నారు కాబట్టి బయట వాళ్ళని ఒక్కరినే పిలిచిన. ఇక వాళ్ళని వీడియో తీస్తే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది ఉండదు అని చెప్పి వాళ్ళకైతే వీడియో తీయకుండా జస్ట్ మా ఇంట్లో వాళ్ళని వరకే వీడియో తీసిన. నీకు కరెంట్ పెట్టలేదు అలా తాపు అక్షంతలేవు అదే మాకు అన్నీ గుర్తు చేయాలి. వచ్చి మా అమ్మ వచ్చేస్తారు నాయన, మా అమ్మ వచ్చి పెడుతుంది అమ్మకి జేజముఖి వచ్చి వేస్తుందట. ఓకే పెడుతుంది. అవునా అయ్యా ఇప్పుడు అవుతుంది రికార్డు మళ్ళీ పెట్టు. ఎప్పటి నుంచి తీస్తారన్నా ఏం కానీ కానీ సాన్యా నేను ఎంత చదువుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఎంత చెప్పింటే ఏం కానీ అంటున్నావురా. మళ్ళీ పెట్టినట్టు చేస్తా. ఇక నా హస్బెండ్ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను, కాకపోతే ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నాకు కట్టబెట్టి ఇక ఇదేమో లాస్ట్ ఇయర్ మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం. అంతా సేమ్ అనిపిస్తుంది కదా, కానీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కట్టడానికి డిఫరెంట్ ఉంటుంది. అలా అయితే గుర్తుపట్టచ్చు ఇది లాస్ట్ ఇయర్ అని చెప్పి. ఇక లాస్ట్ ఇయర్ అయితే ఆ డెకరేషన్ అమ్మవారిని రెడీ చేయడం అంతా నా హస్బెండే చూసుకున్నారు. నేనేమో ప్రసాదాలు చేయడం నేను చూసుకున్నా ఆసారి. అప్పుడు కూడా అంతే 9 రకాల ప్రసాదాలు చేసిన. అంతే అండి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.